సౌండ్ పెంచాలమ్మా. కళ్యాణదుర్గం సిద్ధమా? రెండు కావస్తా ఉంది టైము. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతల్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. కేవలం మరో 4 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ జరగబోయే ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే, పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది. ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలలో మీ బిడ్డ ఈ 59 నెలలలో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, వివిధ పథకాలకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా
నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే ఈరోజు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. అక్క ఈ మాదిరిగా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు. ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి, అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలల కాలంలో జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ 59 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే పిల్లల టెక్స్ట్ బుక్లలో ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఈరోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచే టయానికే పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులు తెరిచేసరికి, బడులు మొదలయ్యేసరికి పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు, బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదు అని, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన అనే కార్యక్రమం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానం. డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నాను, ఇవన్నీ అక్క గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడు? అక్క చెల్లెమ్మలకు మొట్టమొదటిసారిగా ఆ అక్క చెల్లెమ్మలను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడతా ఉన్నవి ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను,
గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? జరిగాయక్క? జరిగాయక్క? జరిగాయ తమ్ముడు? జరిగాయ తమ్ముడు? అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు నేరుగా ఇంటికే వచ్చే 3000 పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇలా జరుగుతా ఉన్న కార్యక్రమాలు, ఇంటికే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్న? జరిగిందే తమ్ముడు? జరిగిందే అక్క? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోకేనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్న? జరిగిందా అన్న? జరిగిందే తమ్ముడు? జరిగిందే తమ్ముడు? జరిగిందే అక్క? స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఆటోలు దోలుకునేనా అన్నదమ్ములు, ట్యాక్సీలు దోలుకునేనా అన్నదమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ, లాయర్లకు కూడా లానేస్తం. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు ఎప్పుడైనా గతంలో ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడికి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. వీటి అన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, 4 అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు పోతే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది. గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా
ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చూడండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. ఇన్ని వేల మంది నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుంటా ఉన్న ఈ చంద్రబాబు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి అలాంటి వ్యక్తి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఏ పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసం తెచ్చిన ఒక్క స్కీము కూడా ఏ పేదవాడికి గుర్తుకు రాదు. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలునంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా అన్న ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలనంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇందులో చెప్పిన హామీలు మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడు ఎరుగు, ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగం తన్నాడు. 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు. 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెట్ల స్థలం, అర్హులందరికీ 3 సెట్ల ఇంటి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు. అన్న నేను అడుగుతా ఉన్నా, అక్క నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతానని మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ఇందులో చెప్పినేటివి 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పినేటివి, ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు ఈసారి పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే వ్యక్తి? ఇప్పుడు ఏమంటా ఉన్నాడు ఇదే చంద్రబాబు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నాడు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటా ఉన్నారు, సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అక్క? నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా అక్క? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంట, ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నమ్ముతారా అన్న? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ మంచి చేయలేదు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఏ ఒక్క పేదవాడికి ఏ రోజు కూడా ఏ స్కీము తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసినా పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితం అంతా కూడా మోసాలు, ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు. ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసింది ఏమిటి అంటే దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. మీ బిడ్డ మాదిరి చంద్రబాబు మీ బిడ్డ బటన్లు నొక్కాడు, మీ బిడ్డ బటన్లు నొక్కాడు.
కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు, పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు, పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు, మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, కొన్ని సందర్భాలలో ఓటుకు 4,000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా. ఇది విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ 3,000 ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? 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 ఎక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడు, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్. మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి.
ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా పక్కనే రంగయ్యనే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు. మీలో ఒకడు మంచివాడు, సౌమ్యుడు. నేను ఇంతకు ముందే చెప్పా, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. ఆయన పేద ప్రజల కోసం, పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని. మీ బిడ్డ, మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చే 2,000 రూపాయలకో 3,000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2,000కు 3,000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. నా కుడి పక్కన ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ శంకరన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు, మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీ దాకా వినిపించాలి సౌండ్. మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్టుగా మీ మెజారిటీతో ఇద్దరిని కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ 2 చేతులు జోడించి పేరులా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ.